బ్రో ఎక్కువసేపు అక్కడ ఉండగా అనుమానంగా కనిపిస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు. రేయ్ పోరా, అంతర్వేది యూత్ ఐకాన్ రా ఇక్కడ. భ్రమ భ్రమ భ్రమ, పిలుస్తుంటే వెళ్ళిపోతావంటే చూడా. ఒక అమ్మాయితో ఇలానే నా మాట్లాడేది. ఆల్రెడీ నీకు రోగం ఉంది కదా, ఇది కూడా యాడ్ అయిందేమో అనుకున్నాను. విసిగించకు ప్రసాద్. ఏం చేయమంటావు బ్రహ్మ, చూడగా నచ్చేసావు, రాత్రులు కూడా గుర్తొస్తున్నావు. అంటే పొద్దున గుర్తు రావట్లేదా? ఐ మీన్ రాత్రులు నిద్ర పట్టట్లేదు. ప్రసాద్ నీకేమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నాకంత గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నిన్నే కన్విన్స్ చేసేవాడిని కదా. నేను కన్విన్స్ అవ్వను కదా. లవ్ అంటే ఐ మీన్ పెళ్ళి అంటే నీకు ఎందుకు అంత ప్రాబ్లం? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుని చెప్పు నాకు. నువ్వు నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి? పోనీ కాదు, ఎక్స్ హస్బెండ్ వన్ నైట్ స్టాండ్ చేసావు అనుకుని చెప్పు. నీకేమైనా పిచ్చా? అది నీకు కదా. ఫిలోఫోబియా. ఆ రోగం ఎందుకు వస్తుందో చెప్తే ఆ రూట్స్ కనుక్కొని మూలికలు ఇస్తాం కదా. ఏ సంబంధం ఉందని నీతో చెప్పాలరా? అక్రమ సంబంధం. మరి లేకపోతే చాట్ జీపీటీకి మాత్రం 100 క్వశ్చన్లు అడుగుతారు, ఎదురుగా మనిషి ఉంటే మాత్రం పట్టించుకోరు.